విజయానికి హాబీ కూడా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు విజయశీలను చూస్తే తెలుస్తుంది. కేవలం ఒక చిన్న ఆలోచనతో తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నేడు నలుగురికి ఉపాధిని చూపించే స్థాయికి ఎదిగారామె. మరి ఆ విజయ గాథని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే హాబీ. చిన్న చిన్న పెయింటింగ్స్ అది వేస్తూ ఉండేదాన్ని. మ్యారేజ్ తర్వాత యాక్చువల్లీ మా హస్బెండ్ ఎంఆర్ఎఫ్ టైల్స్లో జాబ్ చేసేవారు. ప్రొఫెషన్ చేంజ్ చేద్దాం అనుకుని రిజైన్ చేసి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఆ తర్వాత ఫ్రీ టైంలో నాకు హాబీగా ఉన్న పెయింటింగ్ని మళ్ళీ ఒకసారి బేసిక్స్ కోర్స్ లాగా చేసి ఆ తర్వాత నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను డ్రెస్ మెటీరియల్స్ మీద, శారీస్ మీద, చిన్న చిన్న వాల్ హ్యాంగింగ్స్ మీద పెయింటింగ్ చేస్తూ ఉండేదాన్ని. దాంతో నాకు బల్క్ ఆర్డర్స్, అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ నుంచి బల్క్ ఆర్డర్స్ వచ్చాయి. స్టార్టింగ్లో నేను ఒకదాన్నే చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఆర్డర్స్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి నేను పెయింటింగ్ ట్రైనింగ్ లాగా ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, నా దగ్గరే ఎంప్లాయ్మెంట్ కల్పించాను. అలా ఇన్వాల్వ్మెంట్ నాకు పెరుగుతూ పోయింది. చిన్నగా ఉన్న దీన్ని కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేయాలనుకున్నాను. జాబ్ వర్క్స్ అవన్నీ ఆపేసి స్వయంగా నా ప్రోడక్ట్ని నేనే ఎందుకు మార్కెటింగ్ చేసుకోకూడదు అన్న ఐడియాతో నేను ఎగ్జిబిషన్స్లో, డిజైనర్ ఎగ్జిబిషన్స్లో మా ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేశాను. అలా మొదలైన మా ఈ సంప్రదాయకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు నా దగ్గర పెయింటింగ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. అలాగే మార్కెటింగ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సంప్రదాయాన్ని అంటే త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ చేయగలిగాము. ఇప్పుడు మా గోల్ ఏంటంటే వరల్డ్ వైడ్ చేయాలన్న ఆలోచన ఉంది. అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అందరూ చేస్తూ ఉంటారు. నాకు ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం నేను ఎంచుకున్నది ఒక కాన్సెప్ట్, అంటే పెయింటింగ్ని ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని నేను పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. డ్రెస్ మెటీరియల్స్ పైన అంటే మన ఇండియన్ ట్రెడిషన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని, అంటే గుడి గంటలు కానీ, టెంపుల్ డిజైన్స్ కానీ, లేదంటే అజంతా పెయింటింగ్స్, అలా ప్రతిదీ, అంటే ఒక మహారాష్ట్రన్ వర్లీ పెయింటింగ్, కేరళ కథకళి పెయింటింగ్స్, ఇలా డిఫరెంట్ మన ఇండియన్ కల్చర్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని నేను పెయింటింగ్ చేస్తూ ఉంటాను. అంటే యాజ్ ఎ మొబైల్ మీడియా మన కల్చర్ని డ్రెస్సెస్ ద్వారా, శారీస్ ద్వారా నేను త్రూఅవుట్ వరల్డ్ స్ప్రెడ్ చేయాలనుకున్నాను. ఆ కాన్సెప్ట్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదలుపెట్టిన విజయం ఒక్కసారిగా వరించిందంటే ఆ రుచి ఇక వదల్లేరు అంటున్నారు విజయశీల. తాను మొదలుపెట్టిన హాబీతో మరింతో ఎత్తుకు ఎదగాలనే తపన మొదలై ఈరోజు ప్రపంచానికి తన ప్రత్యేకతను చాటేలా చేసిందంటున్నారు విజయశీల. స్టార్టింగ్లో పెయింటింగ్ స్టార్ట్ చేయగానే నా కాన్సెప్ట్ అంటే కస్టమర్స్కి ఏదైనా కొత్త కాన్సెప్ట్ చేసినప్పుడు కస్టమర్స్కి వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి, వాళ్ళ కాన్సెప్ట్ని రిసీవ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. స్టార్టింగ్లో ఈ ఫిగర్ పెయింటింగ్స్ డ్రెస్సెస్ పైన వేసుకుంటే బాగుంటుందా లేదా కొద్దిగా ఆలోచన. ఆ తర్వాత నాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే నా కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు. దాంతో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సంప్రద అనే బ్రాండ్కి చాలా మంచి ఇమేజ్ ఉంది, అంటే త్రూఅవుట్ ఇండియా.
ప్రతి వారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. నాలో ఉన్న పెయింటింగ్ హాబీని నేను దాన్ని ఎన్కాష్ చేసుకున్నాను. అంటే యాక్చువల్లీ నాకు బయటికి వెళ్ళి జాబ్ చేయడము అలాంటివి నాకు ఇష్టం లేదు. నా ఇంట్లో నేను ఉంటూ నా పిల్లల్ని, నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ నా ఫ్యామిలీకి కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఇది స్టార్ట్ చేశాను. ఈరోజు నేనే కాకుండా నాతో పాటు ఒక 20 ఫ్యామిలీస్కి నేను ఈరోజు ఉపాధి కల్పిస్తున్నానన్న తృప్తి నాకుంది. అలానే అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పెయింటింగ్ అనే కాదు, ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్, హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి మనం కష్టపడి ఏదైనా సాధించచ్చు. చూశారు కదా విజయశీల విజయ గాథ.